ఏమైందో ఈ మధ్యకాలంలో మన రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతలేదు. ఎన్ని దినాలు తెలంగాణ రాష్ట్రం ఒక నియంత చేతిలో ఉంది, అరాచక పాలన జరుగుతూ ఉన్నది అని చెప్పేసి ఇప్పటికన్నా మాట్లాడుతున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా రేవంత్ రెడ్డిని అరే చాలా గట్టిగా మాట్లాడుతుండు, గట్టిగా పనిచేస్తుండు అని చెప్పేసి అభిప్రాయపడ్డ సందర్భం మనం చూసినాం. ఈ అరాచకానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డిని గెలిపించిన సందర్భం కూడా మనం చూసినాం. ఇంత జరుగుతుంటే ఈయన వాచ్యాతుర్యుడు చాలా గట్టి మనిషి అని చెప్పేసి అందరూ అభిప్రాయపడుతూ ఉంటే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైందో అర్థమైతలేదు. మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా, స్టేజ్ మీదకి వచ్చినప్పుడల్లా ఇష్టం ఉన్నట్టు వివరిస్తున్నాడు. మొన్ననేమో మన పాకిస్తాన్ అని చెప్పేసి మాట్లాడి, మన పాకిస్తాన్ అని చెప్పి వేరే దేశాన్ని ఓడుకుట మాట్లాడి, మన రాఫెల్ విమానం కూలిపోతే సంబరపడుతున్నట్టుగా మాట్లాడి పిచ్చం లెక్క చేసిండు, మనం చూసినాం. మళ్ళా ఈరోజు నిన్న మన దత్తాత్రేయ గారు పెట్టినటువంటి మీటింగ్లో పాల్గొని అక్కడ నేను రాహుల్ గాంధీకి జీతం చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీకు విషయం తెలియదేమో, ఈ తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ. ఈ తెలంగాణలో ఆత్మగౌరవం కోసం బతికేటటువంటి ప్రజలు, ఈ 4 కోట్ల ప్రజలు ఆత్మగౌరవంతో బతుకుతాం. ఈ ఆత్మగౌరవాన్ని నువ్వు రాహుల్ గాంధీ కాళ్ళ కింద పెడతామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకో, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఈ అరాచకానికి వ్యతిరేకంగా నిన్ను గెలిపించు, ఆ గౌరవాన్ని ఉంచుకో. అంతే తప్ప ఈ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతా అంటే తెలంగాణ ప్రజలు క్షమించరు. నీ మీద గౌరవం ఉంది అందరికీ, నువ్వు చాలా బాగా మాట్లాడతావని చెప్పేసి అనుకున్నారు తప్ప ఈ మధ్యకాలంలో ఏమైందో అర్థమవుతలేదు. వేదిక కిందకి వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడి జనాలందరినీ ఇజ్జత్ లేకుండా చేస్తుంది. మీ కాంగ్రెస్ ప్రజలే అనుకుంటున్నారు, మీ కాంగ్రెస్ కార్యకర్తలకే ధమాకరం అయిపోతుంది. ఇంతకుముందేమో రేవంత్ రెడ్డి స్పీచ్ కోసము వేదికల కాడ నిలబెట్టు గంటలు వేరే వాళ్ళు ఎంతమంది మాట్లాడినా మా రేవంత్ రెడ్డి మాట్లాడినాక నేను పోతాం అన్నట్టుగా మీ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఆలోచన చేసి అట్నే కూర్చున్నట్టు, మా రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడతాడు అన్నట్టుగా కూర్చున్నట్టు. కానీ ఇప్పుడు నువ్వు వేదిక మీద మాట్లాడితే ఏం మాట్లాడుతాడో నాయన, మళ్ళీ ఎంత ధమాకరం అవుతుంది, ట్రోల్స్ అవుతున్నాయి అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికన్నా కొంత కార్యకర్తలు గర్వపడేలాగా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గర్వపడేలాగా ఆలోచన చేసి మాట్లాడాలి. ఏది మాట్లాడినా కూడా కొంత చూసి మాట్లాడు అని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.